ఆయన నమస్తే అస్సలాము అలైకుం. ఈ రోజైతే మనం విజయవాడలో ఉన్నామండి. విజయవాడలో మనం బీసెన్ రోడ్ దగ్గర అయితే మనకి శ్రీ సాయి బిర్యానీ పాయింట్ కి వచ్చామండి. మరో బిర్యానీ పాయింట్ తో నేను మీ ముందుకైతే వచ్చాను. మా లోపల అసలు మనకి వీళ్ళైతే ప్రస్తుతానికి మీల్స్ కూడా స్టార్ట్ చేశారండి. వెజ్ మీల్స్ కూడా స్టార్ట్ చేశారు. కర్రీస్ ఉన్నాయి లోపల, మనకి నాన్ వెజ్ ఐటమ్స్ ఉన్నాయి, బిర్యానీస్ ఉన్నాయి, స్టార్టర్స్ ఉన్నాయి. ఏమున్నాయి ఏంటి పూర్తి వివరాలు మన లోపల వీడియోలో వెళ్ళి తెలుసుకుందాం. ఈ సాయి బిర్యానీ మనకు వచ్చినప్పుడు దాదాపు 10 years నుంచి మనకి ఇదే ప్లేస్ లో ఇదే ఏరియాలో అయితే మనకు ఉంది. లోపల వెళ్ళాలి, లోపల ఎటువంటి సిట్టింగ్ ఉంది, లోపల ఎలా ఉందని చూద్దాం. ఈ రోజు స్పెషల్ అనమాట దమ్ బిర్యానీ అండి. మనకి మినీ వచ్చి 318 సిట్టింగ్ ఎలా ఉందని చూద్దాం. మనకి లోపల వచ్చి మంచి సిట్టింగ్ అయితే ఏర్పాటు చేశారండి. చక్కగా మనకి ఒక్కసారిగా ఒక 20 మంది వచ్చి కానీ కూర్చొని తినే సిట్టింగ్ అయితే మనకి సాయి బిర్యానీ వాళ్ళు అయితే మనకి ఇక్కడ ఏర్పాటు చేశారండి. మంచి క్లాస్ అంబియన్స్, మంచి సిటీ అంటే మనకి ఈ సాయి దమ్ బిర్యానీ అనేది దాదాపు మనకి విజయవాడ సిటీలో ఇదే ప్లేస్ లో 10 years నుంచి ఉంది. అసలు ఇక్కడ క్వాలిటీ ఎలా ఉంటుంది, ఫుడ్ ఎలా ఉంటుంది అని ఒక కస్టమర్ అయితే మనం అడుగుదాం. భయ నమస్తే. భయ నమస్తే అండి. పేరండి? కిషోర్ కుమార్ ఫ్రమ్ రైల్వే డిపార్ట్మెంట్. రైల్వే డిపార్ట్మెంట్. ఓకే, రైట్. శ్రీ సాయి దమ్ బిర్యానీ ఐ నో ఫ్రమ్ 6 years. మీకు 6 years తెలుసు. ఎలా ఉందన్న టేస్ట్? ఎలా ఉంటుంది? టేస్ట్ ఈస్ టూ గుడ్. ఇంత ముందు మీద క్వాంటిటీ పెంచారు. వీఆర్ హ్యాపీ విత్ దట్. క్వాలిటీ కూడా చేంజ్ అయింది. క్వాంటిటీ కూడా క్వాంటిటీ రైస్ కూడా పెంచారు. బాగుంది. దట్స్ వై వి హావ్ వెరీ మచ్ సాటిస్ఫైడ్. ఓకే ఓకే. ఒకవేళ మీరు రేటింగ్ ఇవ్వాలంటే ఎంత ఇస్తాను? అవుట్ ఆఫ్ 5 ఖచ్చితంగా నేను 4.5 ఇస్తాను. 4.5 ఇస్తాను. 4.5. ఓకే అండి, థ్యాంక్ యూ. ఎలా ఉంది? బాగుంది, చాలా టేస్టీగా ఉందా? ఫ్రెండ్స్ కి చెప్తావా ఇక్కడ మీరు రమ్మని? చాలా మంది వచ్చారు. చాలా మంది ఆల్రెడీ తీసుకొచ్చావా మీ ఫ్రెండ్స్ ని? ఓకే ఓకే, థ్యాంక్ యూ. నీ పేరు? మాన్య. ఎలా ఉంది బిర్యానీ? ఎలా ఉంది? సూపర్. ఏం బిర్యానీ తీసుకున్నావు? మటన్ బిర్యానీ. మటన్ బాగుందా? మీ ఫ్రెండ్స్ వాళ్ళకి ప్రిఫర్ చేస్తావా మరి ఇక్కడికి? చేస్తావా? బాగుందా? నచ్చిందా నీకు? ఏ క్లాసు? 4th క్లాస్. బాగా చదువుతున్నావా మరి? ఎక్కడ? ఏ స్కూలు? ఎక్కడ? 7th డే. 7th డేనా? ఓకే ఓకే, రైట్. బాగా చదువు. ఓకే, థ్యాంక్ యూ. রাইস দিও ভাই দিদা। అసలు మనకి సాయి బిర్యానీ అనేది మనకి ఇక్కడ మన ఎన్ని సంవత్సరాలు అవుతుంది స్టార్ట్ చేసి? ఎప్పుడు స్టార్ట్ చేశారు? వీళ్ళకి ఇంకేమైనా బ్రాంచ్ లో నేను కనుక్కుందాం. మనకి అన్నయ్య శివన్నయ్య ఉన్నారు. నమస్తే అన్న. నమస్తే. ఎప్పుడు స్టార్ట్ చేశారు? నాకు మనకి ఏంటి 2013 లో స్టార్ట్ చేసామండి. ఓకే, అంటే ఒక 11 years అవుతుంది టోటల్ గా. ఎట్లా గానీ ఇక్కడే అన్న బ్రాంచ్ ఓన్లీ మనకి ఏమన్నా విజయవాడ కానీ గుంటూరు కానీ ఇంకా వేరే చోట్ల లేవండి? సింగిల్ బ్రాంచ్. కొత్తగా బ్రాంచ్ ఏమన్నా వేరే ఓపెన్ చేసే ఆలోచన ఏమన్నా ఉందా మనకి ఇక్కడ? లేదండి, లేదు. మొత్తానికి 2 floors అన్న మనకి. 2 floors అంటే ఇప్పుడు మనకి ఏంటన్నా ఈ బిర్యానీ కావాలంటే ఇక్కడ రావటమేనా, లేదా క్యాటరింగ్ గానీ అలాంటి ఏమైనా చేస్తారా? క్యాటరింగ్ చేస్తామండి. క్యాటరింగ్ చేస్తారా? మ్యారేజెస్ కి ఏమన్నా కావాలంటే చేస్తాం. ఎంతమందికైనా అంత ఇంత అంటూ ఇంత ఏం లేదు, ఎంతమందికి చేస్తాం. ఓకే, అంటే మినిమం ఎంత ఉంటుంది అన్న? ఎంతమంది అని ఉంటుంది మినిమం? స్టార్టింగ్ 30 numbers నుంచి ఇంకా పైన ఎంత అయినా అన్లిమిటెడ్, ఎంత చేయగలుగుతారు? ఎంతైనా చేయగలుగుతారు. అంటే ఓన్లీ ఇక్కడ బిర్యానీ మన హైదరాబాద్ ఐటమ్స్ కూడా, హైదరాబాద్ హలీం గానీ అలాంటివి ఏమైనా చేస్తారా? అలాంటివి లేదండి, హలీం అలాంటివి ఉండదు. బిర్యానీ గానీ, స్టార్టర్స్ గానీ, వెజ్ మీల్స్ ఇలాంటివన్నీ కూడా క్యాటరింగ్ చేస్తాం. మన దగ్గర ఓన్లీ నాన్ వెజ్, పన్నీర్ బిర్యానీ, మష్రూమ్ బిర్యానీ ఉంటాయి. ఓకే, అంటే నేను అనేది క్యాటరింగ్స్ అన్న. క్యాటరింగ్ కి తందూరీస్ గానీ, రోటీస్ గానీ, పుల్కాలు గానీ అలాంటివి నాన్ వెజ్ లో ఆల్ ఐటమ్, ఏ ఐటమ్ కావాలంటే ఐటమ్
రీజనబుల్ ప్రైస్ చేశారా? రీజనబుల్ అండి, మనకి మాస్టర్ జీతం వస్తే చాలా చేసి అంతే. పెడతాం. అంటే మీరు సొంతంగా ఇక్కడ చేసుకుంటారా? ఓన్ గానే మా ఊళ్ళో ఎవరు ఉంటారు? మాస్టర్లు ఎవరు మీ ఓన్ నేను మా చేసుకుంటారు? బ్రదరే చేస్తాం. ఇద్దరు కలిసి చేసుకుంటారు. ఓకే అన్న మీరు ఇక్కడే కాదు గుంటూరు గాని మొత్తం మన ఏపీ మొత్తం మీరు బ్రాంచ్లు ఓపెన్ మా తరఫు మేము కోరుకుంటున్నాము. థ్యాంక్స్ అన్న, థ్యాంక్ యూ వెరీ మచ్ అన్న. ఓకే. మనకంటే ఈ సాయి బిర్యానీలో టోటల్ అయితే 2 ఫ్లోర్ సిట్టింగ్ అయితే ఉందండి. కింద ఫ్లోర్ ఒక సిట్టింగ్ ఉంది, పైన ఫ్లోర్ ఒక సిట్టింగ్ ఉంది. కింద కన్నా ఫుల్ అయితే పైన కూడా కూర్చొని తినే ఫెసిలిటీ అయితే మనకి శ్రీ సాయి బిర్యానీలో ఉంది. మనకి వీళ్ళ పైన అంబియన్స్ కూడా చాలా బాగున్నాయి. శ్రీ సాయి బిర్యానీలోనే కొన్ని ఫుడ్ ఐటమ్స్ టేస్ట్ చేసండి. స్పెషల్గా నాకు చికెన్ 65 కానీ, ఆ చికెన్ దమ్ బిర్యానీ, ఆ చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ ట్రై చేశాను. నాకైతే ఆ చికెన్ 65 అయితే పెచ్చగా నచ్చింది, చాలా బాగుంది. టూ మచ్ స్పైసెస్ అయితే ఏం లేదు, నీట్గా చాలా నెక్స్ట్ లెవెల్ అయితే ఉంది. ఆ తర్వాత నాకు దమ్ బిర్యానీ ట్రై చేశాను, ఫ్రై పీస్ బిర్యానీ కూడా ట్రై చేశాను. కానీ నాకైతే ఆ ఫ్రై పీస్ బిర్యానీ అయితే చాలా బాగుంది, నెక్స్ట్ లెవెల్లో ఉంది. మీరు కనుక ఈ ప్లేస్లో ఖచ్చితంగా ట్రై చేయాలనుకుంటే ఆ చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ కానీ ఆ చికెన్ 65 అయితే ట్రై చేయండి, చాలా బాగుంది. నేనైతే వీళ్ళ ఫుడ్కి నా రేటింగ్ అయితే అవుట్ ఆఫ్ 5కి 4 అయితే ఇస్తాను. ఇదండి ప్రస్తుతం నా వీడియోస్ కూడా మన సాయి బిర్యానీ లేనప్పటికీ మేము కొన్ని ఐటమ్స్ కూడా ట్రై చేసి చాలా బాగుంది. కొంతమంది కస్టమర్ రివ్యూస్ కూడా తీసుకొని చాలా పాజిటివ్ రెస్పాన్స్ ఇచ్చారు. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియో అంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ నొక్కండి, నా ఇన్స్టాగ్రామ్ ఫాలో చేయండి. జై హింద్, జై భారత్, జై జవాన్, జై కిసాన్.